హాయ్ డియర్స్, వెల్కమ్ టు శ్రీ విద్య. నేను మీ శ్రీ విద్య స్టడీ సర్కిల్ మాస్టర్ త్రిమూర్తులు వరసాల. రైట్ మై డియర్స్, మన 10th క్లాస్ వీఆర్ లర్నింగ్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ఇన్ ఈజీ అండ్ స్మార్ట్ వే. దిస్ ఈజ్ ట్రిగ్నోమెట్రీ పార్ట్ 2. దిస్ ఈజ్ ట్రిగ్నోమెట్రీ పార్ట్ 2 వీఆర్ లర్నింగ్. పార్ట్ 2 ఆల్రెడీ పార్ట్ 1 వీ హ్యావ్ లర్న్. మనం ఇద్దరికి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం పిల్లలకు అర్థమయ్యేలాగా 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్లో ఫుల్ చాప్టర్ ఉంది. రిమైనింగ్ చాప్టర్స్లో 1 or 2 ఎక్సర్సైజ్ తగ్గించి ఉన్నారు. బట్ ట్రిగ్నోమెట్రీ మాత్రం ఫుల్ చాప్టర్ ఉంది. మోర్ అండ్ మోర్ మార్క్స్ వస్తాయి ఈ చాప్టర్ నుండి. చాలా ఈజీగా నేర్చుకుందాం, ఓకేనా? సో క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. నేనేం చెప్తానంటే ఎప్పుడు కూడా లాస్ట్ టైం మీ సీనియర్స్ ప్రిపేర్ అయిన వాళ్ళకి అదే చెప్పాను, ఇప్పుడే మీకు అదే చెప్తున్నాను. బట్టి పట్టవద్దు మిత్రమా, నేర్చుకుందాం. ఇదే ప్రాబ్లం బట్టి పట్టకూడదు. ఈ ప్రాబ్లం నేర్చుకుంటే ఈ మెథడ్లో వచ్చే ఏ ప్రాబ్లం అయినా చేసే విధంగా నేర్చుకోవాలి. అందుకని స్లోగా చెప్తాను, చక్కగా నేర్చుకోండి. బోత్ మీడియమ్స్ ఎవరైనా చక్కగా నేర్చుకోవచ్చు. ఇన్ ఏ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ ఏబిసి విత్ రైట్ యాంగిల్ అట్ బి క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఇన్ విచ్ A is equal small a equal to 24 units, small b equal to 25 units and angle BAC is equal to theta, then find cos theta and tan theta అన్నారు. ఓకేనా? డిస్క్రిప్టివ్ ప్రాబ్లం ఇది. కానీ మనం 2 మెథడ్స్ చేస్తాం, ట్రికీ వే, షార్ట్ కట్ అండ్ డిస్క్రిప్టివ్ మెథడ్ రెండు చేద్దాము. 1 స్టెప్లో కూడా చేస్తాము అండ్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ కూడా. అంటే ఎగ్జామ్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఎలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వ్ చేయండి. తెలుగు మీడియం వాళ్ళకైతే చూడండి ఫ్రెండ్స్, ఇది పేజ్ నెంబర్, ఇది ఎక్సైజ్ నెంబర్ 11.1. మీ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ యాజ్ ఇట్ ఈస్గా మనం డిస్కస్ చేస్తున్నాము, ఓకేనా? పేజ్ నెంబర్ అయితే మీకు ఎక్సైజ్ 11.1 277లో ఉంది. 277 టెక్స్ట్ బుక్ మంచిగా నేర్చుకోండి, ఓకేనా? బాగా అకార్డింగ్ టు ద గివెన్ స్టేట్మెంట్, ఒక లంబకోణ ఏబిసి లంబకోణ త్రిభుజంలో అట్ బి దగ్గర లంబకోణం ఉంది, రైట్ యాంగిల్ అట్ బి అన్నాడు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటివే వెరీ ఇంపార్టెంట్ అన్న. రైట్ యాంగిల్ అట్ బి అంటే, సో రైట్ యాంగిల్ అట్ బి దగ్గర మనం రైట్ యాంగిల్ డ్రా చేయాలి. రిమైనింగ్ వెర్టిసెస్ యూ కెన్ రైట్ ఎనీవేర్, బట్ బి షుడ్ బి రైట్ యాంగిల్. బి దగ్గర లంబకోణం ఉండాలి. దెన్ విచ్ ఈస్ స్మాల్ ఏ టు 24, స్మాల్ బి 25. ఇది చాలా ఇంపార్టెంట్ అన్న. చాలామంది పిల్లలు ఇక్కడ తప్పు చేస్తున్నారు. 24, 25 ఎక్కడో చోట తీసేసుకుంటున్నారు. అలా తీసుకోకూడదు మిత్రమా. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది తెలియాలి, ఓకేనా? మనం 6th క్లాస్లో ట్రయాంగిల్ నేర్చుకుంటున్నప్పుడే చెప్పుకున్నాము. వెర్టిసెస్ ఏబిసి అనేవి వెర్టిసెస్ మూలాలు, శీర్షాలు అండ్ ఏబి బీసీ సి అనేవి సైడ్స్, భుజాలు అని తెలుసు కదా. అయితే ఇక్కడ శీర్షాలు లేదా వెర్టిసెస్, స్మాల్ ఏ ఈజ్ నథింగ్ బట్ వెర్టెక్స్ ఏ ఆపోజిట్ సైడ్ వీఆర్ డినోటింగ్ విత్ స్మాల్ ఏ. అది ఇంపార్టెంట్ అన్న, అలా తీసుకోవాలి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 24 units అండ్ స్మాల్ బి ఈజ్ నథింగ్ బట్ వెర్టెక్స్ బి ఆపోజిట్ సైడ్, దట్ ఈస్ సిఏ ఈజ్ స్మాల్ బి, దిస్ ఈజ్ నథింగ్ బట్ 25 units. ఇది తెలియాలన్నా, ఇది తెలియాలి. అలా కాకుండా ఎక్కడ పడితే ఎక్కడో చోట రాసిస్తేనన్నా మిస్టేక్ అయిపోతుంది. దట్ ఈస్ వెరీ, అదే కాన్సెప్ట్ అంటే అలాంటివే నేర్చుకోవాలన్నా, ఓకేనా? ఏది బ్లైండ్గా నేర్చుకోకుండా. సో ఈ రిమైనింగ్ థర్డ్ సైడ్ యూ షుడ్ ఫైండ్ అవుట్. థర్డ్ సైడ్ మెజర్మెంట్ వస్తేనే మనం కాస్ టాన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయగలుగుతాము. సో ఓకేనా? సో థర్డ్ సైడ్ యాక్చువల్గా మనం ఏం చేస్తాము, పైథాగరస్ థియరం అప్లై చేసుకుని హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్, కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్, ఇది కర్ణం అంటాము, కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎదురు భుజము స్క్వేర్ ప్లస్ ఆసన్న భుజము స్క్వేర్ అని చేస్తాము. సైడ్ స్క్వేర్ ప్లస్ పైథాగరస్ థియరం ఉపయోగించి. కానీ డైరెక్ట్గా కూడా ఇలా వెయ్యగానే ఆన్సర్ చెప్పొచ్చు. చెయ్యకుండా ఎలా చెప్పొచ్చు అంటే 24, 25 ఉంది, ఇది ఎంత అవుతుందంటే 7 అవుతుంది. నేను ఇంతకుముందు మీకు పైథాగరస్ ట్రిప్లెట్స్ మీ ప్రజలకు చెప్పాను. ట్రిప్లెట్స్ గుర్తుపెట్టుకుంటాం నాన్న, కొన్ని మెమరబుల్గా కొన్ని గుర్తుపెట్టుకోవచ్చు. 2 3 6 7 8 సార్, అలా ఎలా అయితే మనం టేబుల్ చదవమో ఇక్కడ కొన్ని వాల్యూస్ పైథాగరస్ ట్రిప్లెట్స్ 3 4 5 12 13, అలాగే 7 24 25 8 15 20 17, అలా కొన్ని ట్రిప్లెట్స్ మీకు ఇస్తాను లిస్ట్. జస్ట్ 4 ట్రిప్లెట్స్ నేర్చుకుంటే డైరెక్ట్గా వేయచ్చు అనమాట. బట్ అకార్డింగ్ టు మెథడ్ చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, మనం చెయ్యకూడదు. ఓన్లీ ఇదేం చూడము, ఓన్లీ స్మాల్ డయాగ్రామ్ వేసిన ఆన్సర్ ఏం చెప్పొచ్చు, కాస్ ఈజ్ నథింగ్ బట్ 7/25 అండ్ టాన్ ఈజ్ నథింగ్ బట్ 24/7. అదే ఆన్సర్.
కానీ మనం చేస్తాం, జాగ్రత్తగా చూడండి. నౌ సొల్యూషన్ చూడండి, చక్కగా డిస్క్రిప్టివ్ లెవెల్లోనే మనం చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా? ఇప్పుడు బై పైథాగరస్ థీరం ఇక్కడ రాసుకోవచ్చు మనం. బై పైథాగరస్ థీరం, బై పైథాగరస్ థీరం హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. కానీ మనం అదంతా రాయవసరంలా. ఏం కావాలి నీకు? ఏబీ కావాలి. ఏబీ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా రాయొచ్చు నన్ను, ఇదేం తప్పు కాదు, ఎగ్జామ్లో కూడా అలా రాయొచ్చు. ఏబీ ఈజ్ ఈక్వల్ టు వీఆర్ ఫైండింగ్ స్మాల్ సైడ్. ఇందాక డైరెక్ట్గా వేసాను, మీకు ఇప్పుడు చెప్తాను. స్మాల్ సైడ్ ఇది కావాలి, ఏబీ కావాలి. కాబట్టి ఏబీ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ మైనస్ సైడ్ స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్. అలా చేస్తే సరిపోతుంది. ప్రతిదానికి మొత్తం ఏం అవసరం లేదు నాన్న. ఓకేనా? హైపోటెన్యూస్ స్క్వేర్ దట్ ఈస్ నథింగ్ బట్ ఏసీ స్క్వేర్. మీకోసం ఈ స్టెప్ వేస్తాను. ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్, ఇది ఒక్కటి రాస్తే చాలు. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ అండ్ ఇది కూడా స్క్వేర్ రూట్ ఏ అవసరం లేదని ఇలా వేయచ్చు. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ అంటే 25 హోల్ స్క్వేర్ అని రాయవసరం లేదు నాన్న. 25 స్క్వేర్ ఎంత? 625. నీకు తెలిసింది. మళ్ళీ 25 హోల్ స్క్వేర్ వేయవసరం లేదు. 10th క్లాస్ నుంచి చిన్నపిల్లాడు కాదు, అలా వేయచ్చు. నేను బీసీ స్క్వేర్ 24 స్క్వేర్ ఎంత? 24 స్క్వేర్ 576 కదా, 576. నేను ఆల్రెడీ మన శ్రీ విద్యా స్టడీ సర్కిల్ పిల్లలకి ఏం చేస్తున్నానంటే చక్కగా ఇవి రోజుకి ఒక స్క్వేర్ నేర్పిస్తున్నా. 5th క్లాస్ 3rd క్లాస్ పిల్లల దగ్గర నుంచే నేర్పిస్తున్నాను. ఎందుకంటే 3 స్క్వేర్ ఈక్వల్ టు 9, దట్ ఇంప్లైస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఈక్వల్ టు 3 అని నేర్పిస్తున్నాను. మీరు కూడా యాక్చువల్గా మీరు హ్యాబిట్యూట్ చేసుకోవాలి, నేర్చుకోవాలి నాన్న. ఈజ్ ఈక్వల్ టు సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది నాన్న? 49 వస్తుంది. చూడండి ఇక్కడ 15లోంచి 6 తీస్తే ఎంత నాన్న? 9 వస్తుంది. ఇక్కడ 11 1 ఉంది. 11 మైనస్ 7 ఎంత నాన్న? 4. స్క్వేర్ రూట్ ఆఫ్ 49 ఇది కూడా ఎంత వస్తుంది నాన్న? 7 వస్తుంది. కనిపిస్తుందా? 7 రైట్. ఓకే, 7 వస్తుంది నాన్న. సో దట్స్ వై ఐ రోట్ హియర్ 7. డైరెక్ట్గా కూడా ఇందాక నేను రాశాను చేయకుండానే. ఓకేనా? అలా నేర్చుకోవాలి. మెథడ్స్ నేర్చుకోండి. ట్రిక్కీ వే కూడా చెప్తాను. ఇది అయిపోయి ముందు యాక్చువల్ మెథడ్ చెప్పి తర్వాత ట్రిక్కీ వే ఆన్సర్. ఇలా ఆల్రెడీ వారల్గా చెప్పేశాను, బట్ పక్కన మళ్ళీ మనం ట్రిక్కీ వే నోట్ చేసుకుందాం. నౌ హీఈస్ ఆస్కింగ్ వాట్ హీఈస్ ఆస్కింగ్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్గా బేసిక్స్ ఏంటి నీకు తెలుసు. కాస్ థీటా ఈజ్ నథింగ్ బట్ మనం ఇక్కడ థీటా అని పెట్టుకుంటానన్న, ఇక్కడ థీటా అని పెట్టుకోవాలి. థీటా వీఆర్ ఫైండింగ్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవాలన్నా? ఎడ్జసెంట్ సైడ్ టు థీటా. స్టార్టింగ్లోనే ఇలా రాస్తాం, తర్వాత డైరెక్ట్గా వేసుకోవచ్చు. బై హైపోటెన్యూస్ అని రాస్తున్నాం. ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా ఎడ్జసెంట్ సైడ్ టు థీటాకి ఎడ్జసెంట్ సైడ్ ఎవరినన్నా? 7 ఉంది. బై హైపోటెన్యూస్ హౌ మచ్? 25. దట్స్ ఇట్. అండ్ tan థీటా ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఆస్కింగ్ ఏం అడిగారు? కాస్ థీటా tan థీటా ఫైండ్ అవుట్ చేయమన్నారు. tan థీటా ఈక్వల్ టు ఆపోజిట్స్, యాక్చువల్గా ఆపోజిట్ టు థీటా బై ఎడ్జసెంట్ టు థీటా అని మీకు తెలుసు. డైరెక్ట్గా ఆన్సర్ వేయచ్చు. అలవాటు కోసం రాస్తున్నాను, అలవాటు అవ్వడం కోసం. ఆపోజిట్ సైడ్ టు థీటా బై ఎడ్జసెంట్ సైడ్ టు థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు థీటాకి ఆపోజిట్ సైడ్ ఎవరినన్నా? 24 బై ఎడ్జసెంట్ సైడ్ ఎవరినన్నా? ఎడ్జసెంట్ సైడ్ థీటాకి ఎడ్జసెంట్ సైడ్ 7. ఓకేనా? ఇక్కడ ఆల్రెడీ యూనిట్స్ అని ఇచ్చారు కాబట్టి యూనిట్స్ క్యాన్సిల్ అయిపోయాయి కాబట్టి మనం కే అని రాయట్లేదు. యూనిట్స్ ఇవ్వకపోతే మనం సమ్ కే అని రాసుకుంటూ ఉండాలి. దిస్ ఈజ్ ఆన్సర్. ఓకేనా? ఇదే ప్రాబ్లం మనం ట్రిక్కీగా చేస్తాం. ఇప్పుడు వినండి, డైరెక్ట్గా ఇందాక మనం చేసినట్లే చెప్తాను ఒకసారి. ఇది నోట్ చేసుకోండి, తర్వాత షార్ట్ కట్ అని రేపు చేద్దాం. 1 minute. ఈ ప్రాబ్లం చూడండి నాన్న. ఇప్పుడు యాక్చువల్లీ దిస్ గివెన్ ప్రాబ్లం కదా, మనం షార్ట్ కట్ చేయాలంటే నన్ను ఇప్పటి నుంచే మనం నేర్చేసుకోవాలి. 10th క్లాస్ పబ్లిక్ అయిన తర్వాత చదువుదాంలే, IIIT ఎంట్రన్స్ తర్వాత చదువుదాం, పాలిటెక్నిక్ ఎగ్జామ్ తర్వాత ప్రిపేర్ అవుదాం, ఏపీఆర్జేసీకి టీఎస్ఆర్ తర్వాత ప్రిపేర్ అవుదాం అనుకోకూడదు. ప్రిపేర్ అవుతున్నప్పుడే ప్రతిదానికి మనం షార్ట్ కట్ నేర్చుకుంటూ వెళ్ళిపోదాం. అలాగే చెప్తాను నాన్న. ఓకేనా? నేను చెప్పింది మైండ్లో పెట్టుకుని నువ్వు కూడా ఓన్గా ప్రాక్టీస్ చేసుకోవాలి. సో ఇలా ఉంది నాన్న. ఏ 24 25 ఇచ్చాడు నాన్న. ఇది నెక్స్ట్ ఏమి క్యాలిక్యులేషన్ చేయకుండా పైథాగరస్ థీరం అప్లై చేయకుండా చేయాలి అంటే ట్రిప్లెట్స్ కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ 4 pairs. 10th ట్రిగనోమెట్రీ మొత్తానికి ఓన్లీ 4 ట్రిప్లెట్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ 3 4 5 ఒక ట్రిప్లెట్ అనమాట. 3
5 ఏంటి మాస్టర్ 3 4 5 అంటే ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5, కాకపోతే ఈ లార్జెస్ట్ సైడ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద హైపోటెన్యూస్ అనమాట. లార్జెస్ట్ కర్ణము, లార్జెస్ట్ సైడ్ ఏది ఉందో అది కర్ణంగా గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఉందనుకోండి, ఈ వాల్యూ కనుక్కోండి అంటే మనం ఏం చేస్తాం, 5 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ ఈక్వల్ టు 25 మైనస్ 9 అంటే 16 స్క్వేర్ రూట్ ఈక్వల్ టు 4 అని రాస్తాం. అలా 4 అనేది రాయకుండానే మనం 3 4 5 అని గుర్తుపెట్టుకున్నాం. ట్రిప్లెట్ 3 4 5 ఉందనుకో 4, లేదా 3 4 ఇచ్చాడు 5, 3 4 అండ్ స్మాల్ సైడ్స్ ఉండి లార్జెస్ట్ సైడ్ 5 అవ్వాలి నాన్న. అలా అర్థమవుతుంది కదా. అలానే జస్ట్ 5 12 13 ఫిక్స్డ్, ఇది ఎక్కడ మారవు. ఇంటర్మీడియట్లో కూడా అప్లై చేస్తాం మనం. పైథాగరన్ థీరం దగ్గర ఎక్కడైనా అప్లై చేసినా పైథాగరన్ ట్రిప్లెట్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ లాస్ట్ ఏదైతే లార్జ్ నెంబరో అది హైపోటెన్యూస్లో వచ్చేలా చూసుకోవాలి. అలా ఉంటేనే ట్రిప్లెట్ అవుతుంది. ఎందుకు మాస్టర్ అంటే సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ అవుతుంది. దాని ప్రకారం ఇది. నెక్స్ట్ ఇంకేమవుతుంది, 3 4 5 3 4 5, అలానే 5 12 13 అన్న తర్వాత 7 24 25, ఇది ఒక ట్రిప్లెట్. అండ్ 8 ఫిక్స్డ్గా ఇవి నేర్చుకోండి చాలు. మీ 10th క్లాస్లో ఇవి 4 చాలు. 8 15 అండ్ 17, దట్స్ ఇట్. ఈ 4 చక్కగా నేర్చుకోండి. ఇట్ ఇస్ నాట్ డిఫికల్ట్ టు రిమెంబర్ దీస్ ఆల్. ఓకేనా. ఎలా వచ్చాయి బట్టి పెట్టామా కాదు నాన్న. 7 స్క్వేర్ ప్లస్ 20 స్క్వేర్ 24 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 స్క్వేర్ అవుతుంది. చెక్ చేసుకో కావాలంటే. 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అవుతుంది. 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ ఈక్వల్ టు 13 స్క్వేర్ అవుతుంది. అలా సేమ్. సో దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మనం ఆన్సర్ చెప్తాం చూడండి. షార్ట్ కట్ దీనికి ఆన్సర్ ఎలా చెప్తాం. ఇలా వాల్యూ ఇచ్చేసాడు స్టేట్మెంట్. ఫైండ్ కాస్ థీటా ఆర్ టాన్ థీటా ఏదో ఒకటి అడిగాడు అనుకోండి. డైరెక్ట్గా మనం ఏం చేసేస్తాం, ఇక్కడ 24 25 ఉంది. 25 లార్జెస్ట్ సైడ్లో ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఇమీడియట్లీ యూ కెన్ రైట్ యాజ్ 7 చక్కగా రాసుకోవచ్చు నాన్న. సో డైరెక్ట్ ఆన్సర్ యూ కెన్ సే దట్ ఈస్ కాస్ థీటా. ఇప్పుడు డైరెక్ట్గా చెప్పొచ్చు మనం, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు, నీకు తెలుసు అడ్జసెంట్ సైడ్ టు థీటా బై హైపోటెన్యూస్ అని తెలుసు, 7/25. ఇంతే ఆన్సర్. ఇంకేం రాస్తావు, ఇంకేం చెయ్యు. అండ్ టాన్ థీటా కావాలి అంటే టాన్ థీటా ఆపోజిట్ సైడ్ టు థీటా బై అడ్జసెంట్ సైడ్ టు థీటా, దట్ ఈస్ 24/27. అంతే. ఈ ఒక్క స్టెప్పే వేస్తాం. ఇక్కడ ఇది గెస్ చేస్తాం, నీకు తెలుసు కాబట్టి అలా అనమాట. బట్ ఇవి గుర్తుపెట్టుకుని త్రికములు చాలా ఉన్నాయి, ఇవి చాలా ఉన్నాయి. బట్ మనకు కావాల్సిన ఒక 4 త్రికములు 4 ట్రిప్లెట్స్ నీకు నోట్ చేశాను నేను. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. See my dear, next 4th problem, 11th exercise. If cos A is equal to 12/13, then find sin A and tan A is asking. This is also డైరెక్ట్గా మనం ఆన్సర్ చెప్పొచ్చు. ఎలా జనరల్ డయాగ్రామ్ వేస్తాం మనం, జనరల్ డయాగ్రామ్ వేస్తాము. ఇక్కడ దిస్ ఈజ్ ఏ అన్నాం. ఏ క్వశ్చన్లో ఏ ఇచ్చాడు చూడండి. యాంగిల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అన్న. ఈ యాంగిల్ గివెన్ యాంగిల్ ఏ, ఆస్కింగ్ ఆల్సో ఏ అండ్ ఏ. సో షుడ్ రైట్ హియర్ ఏ. ఇక్కడ నుంచి మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాము. ఓకేనా. సో 12/13 అన్నారు. 12/13 అంటే దిస్ ఈజ్ కాస్ ఏ. గివెన్ కాస్ ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అంటే కర్ణము, ఆసన్న భుజము బై కర్ణము. దిస్ ఈజ్ 12, దిస్ ఈజ్ 13. ఇమ్మీడియట్లీ యూ కెన్ రైట్ 13 లార్జెస్ట్ సైడ్లో ఉంది కాబట్టి 12 13 వచ్చిందంటే ఇక్కడ ఏం రాస్తాం మనం, 5. అంతే ఆన్సర్. 3 4 5 ఉన్నప్పుడు అక్కడ హైపోటెన్యూస్లో 5 ఉంటే 3 4 అవుతుంది. ఇదే ఇక్కడ 5 12 13 మనం ఇప్పుడే నేర్చుకున్నాం త్రికములు. గుర్తుపెట్టుకోండి, 3 4 5 వస్తుంది. 5 12 13 7 24 25 8 15 17 4 త్రికములు 4 ట్రిప్లెట్స్ నేర్చుకోండి. అదే ఆన్సర్. డైరెక్ట్గా ఇప్పుడు ఆన్సర్ చేసేస్తాం. సైన్ అంటే ఎంత, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. 5/12 ఆన్సర్. దెన్ దిస్ ఈజ్ ఆన్సర్. ఇంకేం చెయ్యం. 5/13 tan అంటే 5/12, దట్ ఈజ్ ఆన్సర్. 5/12 అంతే. ఇదే ఆన్సర్. ఇంకేం చేయం అసలు. కానీ మనం డిస్క్రిప్టివ్ నేర్చుకోవాలి కాబట్టి మనం అది షార్ట్ కట్ నేర్చుకున్నాము. డిస్క్రిప్టివ్ ఎలా చేద్దాం, ఓకేనా. డిస్క్రిప్టివ్ ఎలా చేద్దాం చూద్దాం. డిస్క్రిప్టివ్ ఏం చేస్తామంటే సొల్యూషన్ ఇలా రాయాలి. పబ్లిక్ ఎగ్జామ్కి మనం పబ్లిక్ ఎగ్జామ్ కోసం ఇలా నేర్చుకుంటాము, అది షార్ట్ కట్లో రాస్తాం. వాట్ వాజ్ గివెన్ అది మనం రాసుకోవాలి. కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 12/13 అని. కాబట్టి నౌ దిస్ ఈజ్ ఈక్వల్ టు adjacent side to A.
యాంగిల్ ఏ ఇచ్చండి అన్న ఇక్కడ, కాబట్టి అడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ ఏ బై హైపోటెన్యూస్ అని రాసుకోవాలి నాన్న. సో అడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ ఏ ఎవరు, ఇక్కడికి రండి, 12K అని రాసుకోవాలి. యూనిట్స్ ఇవ్వాల, సెంటీమీటర్స్ కానీ యూనిట్స్ కానీ ఇవ్వలేదు కాబట్టి K ఈజ్ నథింగ్ బట్ 12 యూనిట్స్ అని రాయాలి. దిస్ ఈజ్ ఇన్ ద రేషియో ఇచ్చినప్పుడు మనం వాల్యూ అలా రాస్తాం. అండ్ హైపోటెన్యూస్ ఈజ్ నథింగ్ బట్ 13K. ఓకేనా, ఇది ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఇది మనం డైరెక్ట్గా చెప్పేస్తాం 5 అని, కానీ మనం ఇక్కడ చూపించాలి కాబట్టి వాళ్ళకి చూపిద్దాం. ఎలా చూపిస్తామంటే ఇక్కడ పోనీ ప్రాబ్లంలోనే రాసేద్దాం, అక్కడ షార్ట్ కట్ రాసుకుందాం. ఇక్కడ నౌ యూ వాంట్ టు ఫైండ్ అవుట్, ఇక్కడ ఏ కాబట్టి దిస్ ఈజ్ బి, దిస్ ఈజ్ సి, యూ కెన్ టేక్ బీసీ. వీ వాంట్ టు ఫైండ్ అవుట్ బీసీ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్లీ యూ కెన్ రాస్తే బై పైథాగరన్ థీరం అని రాయండి అన్న. Pythagorean theorem. Now BC is equal to BC square root of, this is AC square minus AB square. ఈ స్టెప్ రాయండి అన్న, ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా, దిస్ ఈజ్ ఈక్వల్ టు AC square root of AC square అంటే మళ్ళీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొద్దు. 13 square 169 అండ్ AB square 144 ఈజ్ ఈక్వల్ టు, సబ్ట్రాక్ట్ చేయండి, square root of, subtract 9 minus 4, how much? 5. Here 6 minus 4, 2. 1 minus 4, 0 is equal to how much you got? 5. You got it? BC is equal to ఎంత వచ్చిందన్న 5. కానీ మనం ఇందాకనే డైరెక్ట్గా వేసేసాం 5 అని. Now he is asking what he is asking now asking values sin AJ is equal to, then ఇక్కడ స్టెప్స్ రాస్తే సరదాగా, then sin A అయిపోయింది ఆన్సర్ ఆల్రెడీ. sin A ఈజ్ ఈక్వల్ టు ఎంతనన్నా, sin A ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు A బై హైపోటెన్యూస్. ఓకేనా, ఆపోజిట్ సైడ్ టు సైడ్, దట్ ఈస్ సైడ్ A ఆపోజిట్ సైడ్ రాయవసరం లేకుండా ఏం రాస్తావు, BC బై AC ఈజ్ ఈక్వల్ ఎంతనన్నా 5 అంటే 5K రాస్తానన్న, 5K రాయాలి కంపల్సరీ. ఇవన్నీ K స్క్వేర్స్ నాన్న, సారీ K స్క్వేర్స్ అని రాయాలి. 25 స్క్వేర్ దట్ ఈస్ 5K నాన్న, K అని రాయాలన్న, ఎందుకంటే యూనిట్స్ ఇవ్వలేదు కాబట్టి. దిస్ ఈజ్ యూనిట్, దిస్ సైడ్ కంపల్సరీ లెంత్ ఎలా ఉంది, సమ్ యూనిట్స్ ఉంటాయి, సెంటీమీటర్స్ మీటర్స్ అలా, కాబట్టి కేస్ రాయాలన్న. 5K బై BC 5K బై 13K రాయాలన్న, అవి K గెట్ క్యాన్సర్ ఈజ్ ఈక్వల్ టు 5/13 sin A ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా. అండ్ tan A ఈజ్ ఈక్వల్ టు, సో tan A అడిగారు వాడు, sin A అండ్ tan A ఈజ్ ఈక్వల్ టు ఏ రాస్తానన్నా, tan A అంటే ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ A బై adjacent side to angle A, so that is nothing but BC by AB, okay nana, is equal to BC how much, 5K by 12K, KK get cancelled nana, is equal to 5/12. ఇది ఆన్సర్. కంక్లూజన్ దేర్ ఫోర్ ఇది కూడా రాయండి, డిస్క్రిప్టివ్ ఎగ్జామ్లో కంక్లూజన్ రాయండి. ఏం అడిగాడు, సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5/13 అండ్ tan A ఈజ్ ఈక్వల్ టు 5/12 అని రాసి బాక్స్లో పెడితే కంక్లూజన్ కరెక్షన్ చేసే వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది, నీకు ఫుల్ మార్క్స్ పడతాయి. ఎందుకంటే కరెక్షన్ చేసేవాళ్ళు హండ్రెడ్స్ ఆఫ్ పేపర్స్ దిద్దాలి, రోజుకి 5 పేపర్లో 10 పేపర్లో కాదు కరెక్షన్ చేసేటప్పుడు, పబ్లిక్ పేపర్లు హండ్రెడ్స్ ఆఫ్ పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు ప్రతి స్టెప్ చూసుకుంటూ వెళ్ళలేరు, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో క్వశ్చన్ చూస్తారు, ఆన్సర్ చూస్తారు ఫస్ట్ డైరెక్ట్గా. సో క్లియర్గా ఉంది, నీట్గా రాస్తారు, కరెక్ట్ ఆన్సర్ ఉంది అంటే టిక్ చేసుకుని మార్క్స్ ఇచ్చేస్తారు. అలా కాకుండా నీకు తేడాగా ఉన్నప్పుడు చెక్ చేసుకుంటూ వెళ్తారు, జస్ట్ ఓవర్లుక్లో అలా వచ్చేస్తారు ఫస్ట్, అంతేగాని ప్రతి స్టెప్ చూసుకుంటూ కష్టం. చూస్తారు బాగానే ఉంది, ఫస్ట్ క్వశ్చన్ చూడొచ్చు క్లియర్గా, తర్వాత నుంచి ఒక ఇంప్రెషన్ వస్తుంది నీ మీద, డైరెక్ట్ చూసి కరెక్షన్ చేస్తారు నన్ను. కాబట్టి కంక్లూజన్ కంపల్సరీ రాయండి, ఓకేనా. ఇలా చేస్తాం. అయితే అదే ఇప్పుడు మనం షార్ట్ కట్ రాస్తాం, షార్ట్ కట్ ఇది సరిపోతుంది. ఇప్పుడు షార్ట్ కట్ చూడండి అన్న. షార్ట్ కట్లో మనం డైరెక్ట్గా ఎలా చేస్తామంటే ఇలా ఇచ్చారు వాళ్ళు, నాన్న ఇదన్నీ నువ్వు రాసుకోవాలి, నేను అయిపోయింది. ఇప్పుడు షార్ట్ కట్ డైరెక్ట్గా ఎలా చేయాలి చూద్దాం. ఇలా ప్రాబ్లం ఇచ్చారు, ఇఫ్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ 12/13 ఇచ్చారు, మనం ఏం రాయాలి ఇక్కడ షార్ట్ కట్లో, ఓన్లీ బ్లాంక్స్
బ్లాంక్స్లో రాసేటప్పుడు ఎలా రాస్తానన్నా కాస్ ఏ ఈక్వల్ 12/13 ఇచ్చారు, దెన్ ఫైండ్ సైన్ ఏ టాన్ ఏ. కాస్ అనగానే ఇమీడియట్గా ఏం చేస్తాం, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ వేస్తాం. ఇక్కడ డైరెక్ట్గా వెంటనే ట్రిప్లెట్ గుర్తుకొస్తుంది, వేసేస్తావు. దెన్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా వేస్తాం, సైన్ ఏ ఎంత, ఆపోజిట్ బై హైపోటెన్యూస్, దట్ ఈస్ 5/13. అండ్ తర్వాత ఏం అడిగారు నన్ను, ట్యాన్ ఏ అడిగారు. ట్యాన్ ఏ ఈక్వల్ టు ఎగ్జామ్లో ఒకటే అడుగుతారు, డైరెక్ట్గా వేస్తాం అంతే. ఇది ఒక్కటే అడుగుతారు, సైన్ ఏ గారు ట్యాన్ ఏ గారు అడుగుతారు, డైరెక్ట్గా ఆన్సర్ వేసి వదిలేస్తాం అంతే. ట్యాన్ ఏ ఇస్ నథింగ్ బట్ ఆపోజిట్ బై హైపోటెన్యూస్, దట్ ఈస్ 5/12 అంతే. నన్ను ఎలా కూడా నేర్చుకోవాలి నువ్వు, ఓన్లీ ఇది ఒకటే నేర్చుకుని ఎగ్జామ్ అయిన తర్వాత ప్రిపేర్ అవ్వకూడదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సీనన్న 5th క్వశ్చన్, ఎక్సైజ్ 11.1 5th క్వశ్చన్. ఇఫ్ 3 tan A is equal to 4. 3 into tan A equal to 4, then find sin A and cos A. సేమ్ నన్న, సేమ్. అందుకే చెప్తున్నా, ఒక్క ప్రాబ్లం నేర్చుకునే రిమైనింగ్ నువ్వు ఓన్గా చేయగలగాలన్న, వెరీ ఈజీ. ఎగ్జామ్స్లో కూడా ఉన్నాయి, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా చేయాలి. ఇక్కడ కూడా ఏం చేస్తాం, బట్ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు చూడండి. tan A రేషియో డైరెక్ట్గా ఇవ్వకుండా 3 into some tan A equal to 4 అని ఇచ్చాడు అన్న. సో ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే సొల్యూషన్లో ఇది కూడా డైరెక్ట్గా మనం షార్ట్ కట్ చేస్తాం, డిస్క్రిప్ట్ కూడా చేస్తాం. 3 into tan A గివెన్ అన్నాడు, 3 into tan A is equal to 4 గివెన్, బట్ వీ వాంట్ ఓన్లీ tan, some trigonometric ratio, that is we want tan A is equal to, this side 4 is there, here 3 is multiplying this side, 3 multiply చేస్తుంది. If you transfer to that side, it will becomes divide. ఈ పక్కన గుణిస్తుంది అనుకోండి, రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు భాగిస్తుంది, దట్ ఈస్ 3/4. ఓకేనా? దిస్ ఈజ్ నథింగ్ బట్ 4/3 ఈజ్ నథింగ్ బట్ tan. వాట్ ఈస్ ద ట్రిగనోమెట్రిక్ రేషియో ఆఫ్ tan? నానా మనం ఇవన్నీ కొన్ని ఎగ్జామ్ బిట్స్ అన్నీ షార్ట్ కట్స్లో చేస్తున్నాను, అవి కిందన మన డిస్క్రిప్షన్లో కింద టచ్ చేస్తే చాప్టర్స్ అన్నీ ఓపెన్ అవుతూ ఉంటాయి. లాస్ట్ ఇయర్ మన వాళ్ళు థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ త్రిబుల్ ఐటీ జాయిన్ అయ్యారు ఫ్రీగా. త్రిబుల్ ఐటీ అంటే అది 6 years ఫ్రీ ఎడ్యుకేషన్, అంత ఈజీ ఏం కాదు, బట్ ఎగ్జామ్ మాత్రం చాలా ఈజీ. సిస్టమేటిక్గా చదివితే ఇలాగా ఒక్కొక్క బిట్టు హాఫ్ మినిట్ లోపే చేయాలి, లేదా 1 minute లోపు చేయగలగాలి. అందుకోసమే నేను షార్ట్ కట్స్ చెప్తున్నాను నాన్న. పబ్లిక్ ఎగ్జామ్లో రాసినట్టు రాస్తే కుదరదు. అక్కడ పాలిటెక్నిక్ కానీ, ఎన్టీఎస్సీ కానీ, ఏపీఆర్జేసీ కానీ, త్రిబుల్ ఐటీ ఏదైనా సరే అలా రాస్తే కుదరదు. ఇప్పుడు త్రిబుల్ ఐటీ ఎగ్జామ్ ఉంటుందో లేదో మనకు తెలియదు, కానీ మొన్న అయితే పెట్టున్నారు. అందుకోసమే షార్ట్ కట్ చెప్తున్నాను అన్న. దానికోసం నేను ఏం చెప్తానంటే చక్కగా కాన్సెప్ట్ నేర్చుకోండి, డిస్క్రిప్షన్లో ఉన్నాయి. నేను మీకు ఏంటంటే శ్రీ విద్య టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేశాను, ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. టెలిగ్రామ్ గ్రూప్లో ఏం చేస్తున్నా 10th class సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అండ్ ఎగ్జామ్ పేపర్స్ అండ్ ఏదైనా షార్ట్ కట్స్, ఏదైనా నేను పంపించిన మెటీరియల్, ఏదైనా టెక్స్ట్ బుక్ మెటీరియల్ లేకపోతే మెటీరియల్స్ అండ్ FA1 FA2 ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ కూడా పంపిస్తున్నాను మీకు, ఇంక్లూడింగ్ సొల్యూషన్స్. కొన్ని అయితే సొల్యూషన్ పంపిస్తాను. అందుకోసం డిస్క్రిప్షన్లో లింక్ చూడండి, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అన్న. ఓకేనా? సో మీకు ఏంటంటే ఇప్పటి నుంచి నేను ఏం చేస్తాను, మీరు మన పిల్లలు అడుగుతున్న చాప్టర్స్ చెప్తున్నాను, అన్ని చాప్టర్స్ లైన్గా చెప్పట్లే. నేను బయట వర్క్ చేసుకుంటున్నాను కదా, అంత టైం ఉండదు. ఏవైతే ఇబ్బంది పడుతున్నారో స్టూడెంట్స్ వాళ్ళకి అనుకూలంగా కావాల్సిన చాప్టర్స్ మాత్రం చెప్తున్నాను. అండ్ షార్ట్ కట్స్ మాత్రం చక్కగా ఉన్నాయి, డిస్క్రిప్షన్లో చూడండి. ఓకేనా? tan A is equal to 4/3 ఉందన్న. tan is nothing but in ratios నీకు తెలుసు, డయాగ్రామ్ వేస్తావు. ఇమ్మీడియట్గా డయాగ్రామ్ అయితే మనం వేసుకోవాలి, జస్ట్ ఫర్ క్లారిటీ. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆల్వేస్. సో యాంగిల్ ఇన్ ఏలో ఉంది, యాంగిల్ అనేది ఏ దగ్గర ఉంది కాబట్టి, సో యూ కెన్ రైట్ లైక్ దిస్. ఫ్రమ్ హియర్ వీఆర్ రైటింగ్ యాంగిల్ ఏ ఈజ్ నథింగ్ బట్ అకార్డింగ్ టు యాంగిల్ ఏ, tan A చెప్పాలంటే ఆపోజిట్ సైడ్ టు A బై adjacent side to A నాన్న, adjacent side to A కదా. సో ఆపోజిట్ సైడ్ వాట్ ఆఫ్ 4, ఆపోజిట్ 4K యూనిట్స్ వాడు ఇవ్వలేదుగా మరి, సెంటీమీటర్స్ ఏమని, అందుకని సమ్ 4K అంటే 4K యూనిట్స్ అని. అండ్ adjacent సైడ్ సమ్ 3K యూనిట్స్. నేను ఇందాక మీకు చెప్పాను ట్రిప్లెట్ చూడండి, 3 4 ఉంది, హైపోటెన్యూస్ ఏమవుతుంది 5 అవుతుంది. డైరెక్ట్గా మనం వేసేస్తాం, చెప్పవసరం యాక్చువల్గా. ఓకేనా? సో ఆన్సర్ కూడా డైరెక్ట్గా 4 వేసామంటే ఇక్కడ 5 వేసేస్తాము. సైన్ వాల్యూ ఏంటండి 4/5, కాస్ వాల్యూ 3/5, అదే ఆన్సర్. ఇవన్నీ చేయము ఇంకా షార్ట్ కట్లు వచ్చేటప్పుడు, కానీ డిస్క్రిప్ట్కి మాత్రం ఇలా నేర్చుకుంటూ వెళ్తాం. ఇప్పుడు ఏం చేస్తానన్నా, ఇలా అయిన తర్వాత నా ఏ వాల్యూ కావాలి నీకు, ఏసీ వాల్యూ కావాలి. బై పైథాగరస్ థీరం.
పైథాగరస్ ఇస్తారు. ఏం చేస్తారా నాన్న, నీకు ఏసీ కావాలి, ఏసీ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఏం వద్దనన్న, ఇలా రాసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా, నీకు మార్క్స్ ఏం కట్ చేయరు నాన్న. ఏసీ ఈజ్ ఈక్వల్ టు యూ వాంట్ లార్జెస్ట్ సైడ్ కావాలి అంటే దిస్ సైడ్ స్క్వేర్ ప్లస్ దిస్ సైడ్ స్క్వేర్, దట్ ఈజ్ బీసీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్. దిస్ ఈజ్ నథింగ్ బట్, చెప్పండి అన్న ఏమవుతుంది, బీసీ హౌ మచ్ మెజర్మెంట్ 4K, దట్ ఈస్ 16K స్క్వేర్ ప్లస్ 16K స్క్వేర్, 4 4s are 16K స్క్వేర్ అంటే Kని స్క్వేర్ చేస్తే K స్క్వేర్, అండ్ ఏబీ 3K హోల్ స్క్వేర్ మీన్ 9K స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 ప్లస్ 9 ఎంతనన్నా 25, దట్ ఈస్ 25K స్క్వేర్. దిస్ ఈజ్ నథింగ్ బట్ 5 స్క్వేర్ రూట్ ఎంత, సో 25 స్క్వేర్ రూట్ 5 అండ్ K స్క్వేర్ రూట్ K అవుతుంది. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు, కనిపిస్తుందా లేదా, రైట్ నాన్న 5K, అండ్ దట్స్ ఇట్. యూ కెన్ రైట్ హియర్ 5K అంటే నువ్వు ఫైండ్ అవుట్ చేసావు కదా అని రౌండ్ చేస్తున్నాను క్లారిటీ కోసం అంతే. ఓకేనా, దాట్స్ ఇట్. నౌ వాట్ హీ ఈజ్ ఆస్కింగ్, ఏసీ వీ గోట్ ద వాల్యూ 5K యూనిట్స్. నౌ హీ ఈజ్ ఆస్కింగ్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు, నీకు తెలుసు ఆపోజిట్ టు సైన్ ఏ ఈజ్ నథింగ్ బట్, ఇక్కడ నుంచి మనం విత్ రెస్పెక్ట్ టు ఏ, సైన్ ఏ ఈక్వల్ టు ఆపోజిట్ టు యాంగిల్ ఏ బై హైపోటెన్యూస్, దట్ ఈజ్ నథింగ్ బట్ 4K బై 5K. లేదు నువ్వు రాస్తానంటే రాయనన్నా, ఆపోజిట్ టు యాంగిల్ ఏ బై, ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ బై, ప్లేస్ లేదని రాశాను, యాంగిల్ ఏ బై ఎడ్జసెంట్ సార్ హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు ఎవరు రాస్తానన్నా, ఆపోజిట్ సైడ్ అంటే ఎవరు 4K. ఇది కూడా నీకు అలవాటు అయితే రాయవసరం లేదు, దానికోసం నీకు మార్క్స్ ఏం తీయరు నాన్న. 4K బై 5K, సో KK గెట్ క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందన్న 4/5 వచ్చింది. అండ్ tan A cos A అడిగాడు, cos A ఈజ్ ఈక్వల్ టు adjacent side to A, యాంగిల్ A, adjacent side to angle A by hypotenuse is equal to adjacent side to angle A ఎవరినన్నా 3K by hypotenuse is nothing but 5K, KK get cancelled nana is equal to 3/5. therefore conclusion రాయనన్న. conclusion ఏంటి, conclusion అంటే ఏం లేదు, వాడు ఏం అడిగారో అవి మనం ఇక్కడ బాక్స్లో పెడతాం అంతే. ఇలా అలవాటు చేసుకోండి అన్న, పబ్లిక్ ఎగ్జామ్కి అలా అలవాటు చేసుకోండి. కనిపిస్తుందా, రైట్, పబ్లిక్ ఎగ్జామ్ అలా రాయండి. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ హౌ మచ్ యూ గాట్ 4/5 అండ్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంతనన్నా 3/5. బాక్స్లో పెట్టండి. కంక్లూజన్ కంపల్సరీ రాయండి అన్న, కంక్లూజన్ రాయండి, గుడ్ ఇంప్రెషన్ వస్తుంది ఇది. బట్ మన దిస్ ఈజ్ ద మెథడ్, యాక్చువల్లీ డిస్క్రిప్టివ్ మెథడ్. కానీ మనం షార్ట్ కట్ ఎలా చేస్తాం చూద్దాం. షార్ట్ కట్ ఎలా చేస్తాం నాన్న, షార్ట్ కట్ ఎలా చేస్తాం, ఇది డయాగ్రామ్ ఇలా ఇచ్చాడు, ఇలా డయాగ్రామ్ ఇవ్వడు, ఇప్పుడు క్వశ్చన్ ఇలా ఇస్తాడు అన్న 3 tan A = 4 అని ఇచ్చిన వెంటనే మనం tan A = 4/3 అని రాస్తామన్న. tan A = 4/3. సో ఇవన్నీ రాయివిక షార్ట్కట్లో ఓన్లీ మనకు ఆన్సర్ రావాలి కదా. tan A = 4/3, దిస్ ఈజ్ 4, దిస్ ఈజ్ 3 అని రాస్తాం. 3 4 ఉంది రిమైనింగ్ సైడ్స్లో. హైపోటెన్యూస్ కావాలి, హైపోటెన్యూస్ మెజర్మెంట్ మనం ఎలా రాస్తాం, డైరెక్ట్గా 5 అని రాస్తాం. మనకు తెలుసు కదా ట్రిప్లెట్స్, 3 పదే అనుకోవాలి, 3 4 5 5 12 13 పదే అనుకుంటే వెరీ ఈజీ టు రిమెంబర్. అండ్ 7 24 20 ట్రిప్లెట్స్ నానా, 8 15 17 జస్ట్ ఒక 1 or 2 days అలా పదే అనుకుంటే వెరీ ఈజీగా గుర్తుకొస్తాయి. సో 3 4 ఉంది ఇక్కడ, ఇవన్నీ హైపోటెన్యూస్ అనమాట. లాస్ట్ మెజర్మెంట్స్ అన్ని హైపోటెన్యూస్ లేదు అంటే హైపోటెన్యూస్ ఇస్ 5. ఇవి 3 or 4, కానీ ఇది 3 ఇది 4 అయింది అనుకో, మళ్ళీ ఇది 5 రాయకూడదు నాన్న, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఇది 3 4 ఇచ్చేవాడు ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఇది 3 4 ఇది 3 4 ఇస్తే హైపోటెన్యూస్ ఇక్కడ రాయకూడదు, ఇవన్నీ హైపోటెన్యూస్లో మాత్రమే ఉండాలి. ఓకేనన్నా. సో షార్ట్ కట్ ఆన్సర్ వచ్చింది, ఇంకేముంది, సైన్ ఏ ఈక్వల్ టు డైరెక్ట్ ఆన్సర్ తెలుసు, ఆపోజిట్ బై హైపోటెన్యూస్, దట్ ఈస్ 4/5. అండ్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ అడిగాడు కదన్నా, adjacent బై హైపోటెన్యూస్ 3/5. నాన్న ఇలా అలవాటు చేసుకోవాలని చెప్తున్నా. ఇంతే జస్ట్ ½ minute లోపు అయిపోతుంది, డైరెక్ట్గా ½ minute లేదు 1 minute పడుతుంది. అలాగా అవి కూడా అలవాటు చేసుకోవాలి. ఇది యాక్చువల్ డిస్క్రిప్టివ్ పబ్లిక్ ఎగ్జామ్ కోసము, ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసము. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్,
నాన్న 6th ప్రాబ్లం చూడండి. ఫర్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం బోత్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది. ఓన్లీ క్వశ్చన్ నెంబర్స్ కూడా మారవు, పేజ్ నెంబర్స్ కూడా సేమ్ ఉన్నాయి. 6th క్వశ్చన్ చూడండి. యాక్చువల్గా ట్రయాంగిల్ ఏబీసీ అండ్ XYZ అని ఇచ్చారు. అలా యాక్చువల్గా అది కూడా చేయొచ్చు. ఆ నాలెడ్జ్ మిమ్మల్ని అబ్జర్వ్ చేయ అనుకోవట్లేదు. ఇక్కడ ఈ చాప్టర్లో మీకు నేర్పించవలసిన నాలెడ్జ్ ఏంటంటే దీనికి రిలేటెడ్గా ఏముందంటే, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇఫ్ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ ఎక్స్ ఆర్ ఎక్యూట్ యాంగిల్స్. ఈ నాలెడ్జ్ మిమ్మల్ని అబ్జర్వ్ చేయాలనుకుంటున్నాడు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎన్ని ఎక్యూట్ యాంగిల్స్ ఉంటాయి? 2 ఎక్యూట్ యాంగిల్స్ ఉంటాయి. అవి ఏంటి? అవి ఇచ్చి యాంగిల్స్ షో చేయమంటున్నాడు. అది సైడ్స్ ఈ యాంగిల్స్ ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఈక్వల్ని ఇచ్చి యాంగిల్స్ ఈక్వల్ అని చూపించమంటున్నాడు. దట్ ఈస్ cos A ఈక్వల్ టు cos X, దెన్ షో దాట్ యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్ అని చూపించమంటున్నాడు. చూడండి డయాగ్రామ్ బేస్డ్ చాలా ఈజీ. ఇది డైరెక్ట్ చెప్పేయచ్చు మనము. యాంగిల్ దిస్ ఈజ్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండి. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ ఎక్స్ ఆర్ ద ఎక్యూట్ యాంగిల్స్. దిస్ ఈజ్ ఈ రెండే ఎక్యూట్ యాంగిల్స్. ఇది రైట్ యాంగిల్ కాబట్టి యాంగిల్ ఏ అండ్ యాంగిల్ ఎక్స్ ఆర్ ఎక్యూట్ యాంగిల్స్ అలా తీసుకుంటున్నాం. దిస్ ఈజ్ అబ్సల్యూట్. ఇక్కడ సమ్ ఏదో బీనో సీనో ఏదో పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. హీఈస్ వాట్ వాజ్ గివెన్ దట్ సొల్యూషన్ చూడండి అన్న. గివెన్ దట్ cos A ఈజ్ ఈక్వల్ టు cos X అని ఇచ్చాడు నాన్న. cos X అని ఇచ్చాడు మీకు. అకార్డింగ్ టు ది గివెన్ trigonometric ratios, cos A, how can you write from this diagram? cos A means simple as cos A means adjacent side to angle A by hypotenuse. అంతే కదా, adjacent side to angle A by hypotenuse is equal to cos X is nothing but here also X ని చెప్తున్నప్పుడు adjacent side టు యాంగిల్ ఎక్స్ అన్న. ఇది నీకు తెలుసో లేదో అబ్జర్వ్ చేయడం కోసం వాడు ఈ క్వశ్చన్ ఇచ్చాడు. యాంగిల్ అడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ ఎక్స్ బై హైపోటెనస్. దిస్ ఇంప్లైస్ చూడండి అడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ ఏకి అడ్జసెంట్ సైడ్ ఎవరినన్నా? ఏసీ బై హైపోటెనస్ ఇస్ వాట్? ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా. అండ్ అడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ ఎక్స్, దీనికి యాంగిల్ ఎక్స్, దిస్ ఇస్ యాంగిల్ ఎక్స్, దీనికి అడ్జసెంట్ సైడ్ XC by hypotenuse is what నాన్న? AX. ఇది నేను వాడు అబ్జర్వ్ చేయాలనుకున్న నాలెడ్జ్ అంటే ఇక్కడ బోత్ సైడ్స్ XX గెట్ క్యాన్సిల్ మనం చేయొచ్చు, ఓకేనా. దిస్ ఇంప్లైస్ నీకు ఏమొస్తుంది నాన్న? AC ఈజ్ ఈక్వల్ టు XC అని వచ్చింది నాన్న. AC ఈజ్ ఈక్వల్ టు అంటే XC, ఇది 2 sides ఈక్వల్ అని వచ్చింది నాన్న. సో ఇలా ఈక్వల్ అయినప్పుడు చూడండి దిస్ ఐసోసెల్స్ ట్రయాంగిల్ అనమాట. సమద్విబాహు త్రిభుజంలో ఎదురెదురు భుజాలు, ఈ 2 భుజాలు సమానం వాటి ఎదురు కోణాలు ఈక్వల్ అవుతాయి. అయిన ఐసోసెల్స్ ట్రయాంగిల్ బేస్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. దట్ ఈస్ యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్ అనమాట. దిస్ ఇంప్లైస్ చూడండి AC ఈజ్ ఈక్వల్ టు XC అయినప్పుడు సైడ్స్ ఈక్వల్ ఇట్స్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఏసీకి ఆపోజిట్ యాంగిల్ ఎవరన్నా ఎక్స్, అలాగే XCకి ఆపోజిట్ యాంగిల్ ఏ అనమాట. సో ఆ 2 ఈక్వల్ అని చెప్తున్నాం. దట్ ఇంప్లైస్ ఏసీకి ఆపోజిట్ యాంగిల్ బేస్ యాంగిల్స్ ఈక్వల్ అన్న. ఇన్ ఐసోసెల్స్ ట్రయాంగిల్ బేస్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఆర్ ఇఫ్ ద సైడ్స్ ఆర్ ఈక్వల్ దెన్ దేర్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని రాసుకుని దేర్ఫోర్ యాంగిల్ X ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ అనమాట. సిన్స్ ఈక్వల్ సైడ్స్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ద యాంగిల్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు, అది రాసుకోవచ్చు మీకు నచ్చిన వర్డ్లో. యాంగిల్స్ ఆపోజిట్ సైడ్స్ రాద్దాం. బేస్ ఇన్ ఐసోసెల్స్ ట్రయాంగిల్ బేస్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని రాసుకోవచ్చు, లేదా యాంగిల్స్ విచ్ ఆర్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. యాంగిల్స్ which are opposite to equal sides are equal. నీ ఇష్టం నాన్న, ఇది కండిషన్ నువ్వు ఏదైనా రాసుకో, అక్కడ సాటిస్ఫై అవుతున్న కండిషన్. ఎందుకు యాంగిల్ చూడండి సైడ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు XC అయినప్పుడు యాంగిల్ X ఈక్వల్ టు యాంగిల్ ఏ ఎందుకు అయింది అంటే యాంగిల్స్ విచ్ ఆర్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వల్.
ఓకేనా, యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఆపోజిట్ సైడ్. లేదా ఇన్ ఐసోసెల్స్ ట్రయాంగిల్, ఐసోసెల్ సమద్విబాహు త్రిభుజంలో భూమి బేస్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ సమద్విబాహు త్రిభుజంలో, అలా నన్ను ఏదైనా అప్లై చేసుకోవచ్చు. సో వాడు ఏమడిగాడు, షో దాట్ యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్, యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్, హ్యాన్స్ ప్రూవ్డ్, హ్యాన్స్ ప్రూవ్డ్. షో దట్ అన్నాడు కదండి, ప్రూవ్ చేసామని చెప్తున్నాను అంతే. అంటే డిస్క్రిప్టివ్గా ఇలా రాస్తున్నాను అంతే. ఓకేనా, చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఇలా అన్నీ అన్నీ మ్యాక్సిమం అన్నీ నేను చెప్తూ ఉంటాను. 1 or 2 days గ్యాప్ టైం పడుతున్నా, క్లాసులకు వెళ్తున్నాను కాబట్టి. సో మీరు 10th అయిన తర్వాత ఓన్లీ బట్టి పట్టకూడదు. మనం బట్టి పట్టకుండా సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాము. 10th క్లాస్ అయిన తర్వాత రాయబోయే ఎగ్జామ్స్ దేంట్లోనైనా మనం ఎగ్జామ్ ఎలా ఇచ్చినా సరే మనం రాయగలిగేలా కాన్సెప్ట్ వైజ్ నేర్చుకుంటున్నాం. ఓకే, కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ కోసం స్ప్రెడ్ చేయండి. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్. నెక్స్ట్ అంటే ఆల్రెడీ వీడియో ఎక్కువైపోతుంది, నెక్స్ట్ వీడియోలో ఈ ప్రాబ్లం ఫినిష్ చేసిన ఎక్సర్సైజ్ కూడా నేను స్టార్ట్ చేసేస్తాను. ఓకే, థ్యాంక్ యూ, కీప్ వాచింగ్.